వరకు చేసుకున్న వీడియోస్లో ఏపీ హిస్టరీకి సంబంధించి కాకతీయులు అనేటువంటి టాపిక్ చెప్పుకుంటూ ఉన్నాం. కాకతీయుల్లో గణపతి దేవుడి వరకు అయిపోయింది. అంటే ప్రసిద్ధి చెందినటువంటి కాకతీయుల్లో మొదటగా వచ్చినటువంటి మొదటి ప్రతాపరుద్రుడు లేకపోతే రుద్రదేవుడు, తర్వాత వచ్చినటువంటి మహాదేవుడు, ఆయన తర్వాత గణపతి దేవుడి గురించి చెప్పుకున్నాం. గణపతి దేవుడి తర్వాత వచ్చినటువంటి రాజుల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి క్రీస్తు శకం 1263 సంవత్సరంలో జరిగినటువంటి ముత్తుకూరు యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. ముత్తుకూరు యుద్ధంలో ఓడిపోయాడు ఈ గణపతి దేవుడు. ముత్తుకూరు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత రాజ్యభారాన్ని మొత్తం కూడా తన కూతురైనటువంటి రుద్రమాదేవికి అప్పగించి సింహాసనం నుండి పక్కకు తప్పుకున్నాడు. ఎవరు అంటే గణపతి దేవుడు. అఫీషియల్గా రాజు గణపతి దేవుడు అయినప్పటికీ పరిపాలన మొత్తం కూడా ఎవరు నిర్వహించేవాళ్ళు అంటే రుద్రమాదేవి నిర్వహించడం జరిగింది. ఈ గణపతి దేవుడు 1289 సంవత్సరంలో అంటే 1269 సంవత్సరంలో చనిపోయాడు. గణపతి దేవుడు 1269 సంవత్సరంలో చనిపోవడంతో 1269 సంవత్సరంలో అఫీషియల్గా పట్టాభిషేకం చేయించుకున్నది, అఫీషియల్గా రాణిలాగా మారింది ఎవరు అంటే రుద్రమాదేవి. ఈ అంటే గణపతి దేవుడికి కొడుకులు లేకపోవడంతో, వారసులు లేకపోవడంతో తన యొక్క కూతురైనటువంటి రుద్రమాదేవిని పట్టాభిషేకం చేశాడు. ఈ రుద్రమాదేవి 1269 సంవత్సరం నుంచి 1289 సంవత్సరం వరకు పరిపాలించడం జరిగింది. రుద్రమాదేవి 1269 సంవత్సరం నుంచి 1289 సంవత్సరం వరకు పరిపాలించింది. కొన్ని బుక్కుల్లో 1262 అంటే 1263 సంవత్సరం నుంచే, అంటే గణపతి దేవుడు ఎప్పుడైతే ముత్తుకూరు యుద్ధంలో ఓడిపోయాడో అప్పటి నుంచే రుద్రమాదేవి పరిపాలనలో ఉంది అని చెప్తారు. కాకపోతే అఫీషియల్గా పట్టాభిషేకం చేసుకుంది ఎప్పుడు అంటే 1269 సంవత్సరంలో రుద్రమాదేవి పట్టాభిషేకం అంటే సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ఇలా రుద్రమాదేవి 1269 సంవత్సరంలో అంటే పట్టాభిషేకం చేసుకున్నది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే 2 శాసనాలు తెలియజేస్తున్నాయి. ఆ 2 శాసనాలు ఏంటి అంటే, ఒకటి మల్లయ్య ప్రగ్గడ అంటే రుద్రమాదేవి యొక్క మంత్రి ఇతను. ఈ రుద్రమాదేవి యొక్క మంత్రి అయినటువంటి మల్లయ్య ప్రగ్గడ అనేటువంటి వ్యక్తి ఒక శాసనం వేయించాడు. ఆ శాసనం పేరు త్రిపురాంతకం శాసనం. మల్లయ్య ప్రగ్గడ అనేటువంటి వ్యక్తి వేయించినటువంటి త్రిపురాంతకం శాసనం ద్వారా, అదేవిధంగా కాయస్థ వంశం అనేటువంటిది రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించేది. ముఖ్యంగా కడప పరిసర ప్రాంతాలను పరిపాలిస్తూ ఉండేటువంటిది కాయస్థ వంశం. ఈ కాయస్థ వంశానికి చెందినటువంటి జన్నిగ దేవుడు అనేటువంటి వ్యక్తి దుర్గి శాసనాన్ని వేయించాడు. అంటే పల్నాడు తాలూకాలోని దుర్గి వద్ద ఒక శాసనం వేయించాడు. మళ్ళీ చూడండి, మల్లయ్య ప్రగ్గడ వేయించినటువంటి త్రిపురాంతకం శాసనం, అదేవిధంగా కాయస్థ వంశానికి చెందినటువంటి జన్నిగ దేవుడు వేయించినటువంటి దుర్గి శాసనాల ద్వారా రుద్రమాదేవి 1269 సంవత్సరంలో పట్టాభిషేకం చేసుకుంది అని తెలుస్తుంది. ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా సింహాసనాన్ని అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొదటి లేడీ ఎవరు అంటే, మొదటి మహిళ ఎవరు అంటే రుద్రమాదేవి. అంతకుముందు ఎప్పుడూ కూడా ఆంధ్రదేశంలో ఒక స్త్రీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి చరిత్ర లేదు. మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశంలో సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి స్త్రీ ఎవరు అంటే రుద్రమాదేవి. ఈమెను రుద్రదేవ మహారాజు అనేటువంటి బిరుదు పేరు మీదుగా పట్టాభిషేకం చేసుకుంది. అంటే పురుషనామం, ఒక
మేల్ యొక్క నేముని పెట్టుకొని రుద్రదేవ మహారాజు అనేటువంటి పేరుతోటి పట్టాభిషేకం చేసుకొని రాజ్యాన్ని పరిపాలించింది రుద్రమాదేవి. అదే భారతదేశంలో సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఫస్ట్ లేడీ ఎవరు అంటే రజియా సుల్తానా అని చెప్తాం. బానిస వంశానికి చెందినటువంటి స్త్రీ ఈవిడ. ఈ బానిస వంశానికి చెందినటువంటి రజియా సుల్తానా అనేటువంటి ఆవిడ ఈ ఇల్టుట్మిష్ యొక్క కూతురు ఈవిడ. ఈ ఇల్టుట్మిష్ చనిపోయిన తర్వాత రజియా సుల్తానా అనేటువంటి ఆవిడ సింహాసనానికి రావడం జరిగింది. కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలిస్తుంది. 1235 నుంచి 40 వరకు మాత్రమే పరిపాలిస్తుంది రజియా సుల్తానా. ఇలా భారతదేశంలో సింహాసనాన్ని అంటే రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఫస్ట్ లేడీ ఎవరు అంటే రజియా సుల్తానా, బానిస వంశం అని చెప్పాలి. అదే దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రాంతంలో సింహాసనాన్ని అధిష్ఠించిన రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఫస్ట్ లేడీ ఎవరు అంటే రుద్రమాదేవి. రుద్రదేవ మహారాజు అనేటువంటి బిరుదు పేరు మీదుగా ఈవిడ సింహాసనానికి రావడం జరిగింది. రుద్రదేవ మహారాజు అనేటువంటి పేరుతో రాజ్యాన్ని పరిపాలించింది ఈ రుద్రమాదేవి. ఈ రుద్రమాదేవి పరిపాలిస్తున్నటువంటి టైంలో ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి ఇటలీ దేశ యాత్రికుడు అంటే ఇటలీ దేశానికి సంబంధించినటువంటి ఒక విదేశీ యాత్రికుడు, ఇటలీ దేశానికి చెందినటువంటి విదేశీ యాత్రికుడు మార్కో పోలో అనేటువంటి వ్యక్తి. మార్కో పోలో అనేటువంటి వ్యక్తి రుద్రమాదేవి పరిపాలిస్తున్న టైంలో ఆంధ్రదేశాన్ని అంటే కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించి రుద్రమాదేవి రాజ్యాన్ని చాలా బాగా పరిపాలిస్తుంది. ఈవిడ పరిపాలిస్తున్న టైంలో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అని చెప్పాడు. ఈ కాకతీయ సామ్రాజ్యం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అని చెప్పాడు ఇటలీ దేశ యాత్రికుడైనటువంటి మార్కో పోలో. ఈ మార్కో పోలో రాసినటువంటి బుక్ పేరు ఏంటి అంటే ట్రావెల్స్. మార్కో పోలో రాసినటువంటి బుక్ పేరు ట్రావెల్స్ అనేటువంటిది. ట్రావెల్స్ అనేటువంటి బుక్లో రుద్రమాదేవి యొక్క గొప్పదనాన్ని గురించి వివరించాడు మార్కో పోలో. ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు అంటే రుద్రమాదేవి పరిపాలిస్తున్న టైంలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి ఇటలీ దేశ యాత్రికుడు ఎవరు, లేకపోతే వెనిస్ నగర యాత్రికుడు ఎవరు. ఇటలీ దేశంలో ఉంటుంది వెనిస్ అనేటువంటిది. ఈ వెనిస్కు చెందినటువంటి యాత్రికుడు ఎవరు అంటే ఈ మార్కో పోలో. మార్కో పోలో రాసినటువంటి బుక్ ఏంటి అంటే ట్రావెల్స్. మరి ఈ రుద్రమాదేవి రాజ్యానికి రావడానికి అంటే ఈమె రాణి అవ్వడానికి కొంతమంది వ్యతిరేకించడం జరిగింది. యాక్చువల్గా రాజ్యాన్ని అప్పటి వరకు కూడా పురుషులే పరిపాలించేటువంటి వాళ్ళు. గణపతి దేవుడికి మగ సంతానం లేకపోవడంతో గణపతి దేవుడు తన కూతురైనటువంటి రుద్రమదేవిని ఒక మేల్లాగా ఒక పురుషుడిలాగా పెంచి రుద్రదేవ మహారాజు అనేటువంటి పేరుతో పట్టాభిషేకం చేపించాడు. ఈ ఒక స్త్రీ సింహాసనాన్ని అధిష్ఠించడాన్ని కొంతమంది కాకతీయ సామ్రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులు దానిని వ్యతిరేకించడం జరిగింది. అలా వ్యతిరేకించినటువంటి వాళ్ళలో రుద్రమాదేవి యొక్క కజిన్స్ అంటే సవతి సోదరులైనటువంటి హరిహర దేవుడు, మురారి దేవుడు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు, హరిహర దేవుడు మరియు మురారి దేవుడు అనేటువంటి ఇద్దరు బ్రదర్స్ వరుస అవుతారండి, ఇద్దరు సోదరుల వరుస అవుతారు. ఈ హరిహర దేవుడు మరియు మురారి దేవుడు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు వ్యతిరేకించడం జరిగింది. దీనితో వీళ్ళిద్దరినీ కూడా ఓడించింది. వీళ్ళిద్దరినీ అంటే హరిహర దేవుడు మురారి దేవుడు ఇద్దరినీ కూడా ఓడించింది ఎవరు అంటే రుద్రమాదేవి. అంటే ఈవిడ రాజ్యానికి రావడం వీళ్ళిద్దరికీ ఇష్టం లేదు. ఈమెను వ్యతిరేకించడంతో తిరుగుబాటు చేయడంతో రుద్రమాదేవి వీళ్ళిద్దరినీ కూడా ఓడించడం జరిగింది. రుద్రమాదేవికి రాయగజకేసరి అనేటువంటి బిరుదు కలదు. రుద్రమాదేవికి ఏమని బిరుదు ఉంది అంటే రాయగజకేసరి అనేటువంటి బిరుదు కలదు. ఈ రుద్రమాదేవికి ఈవిడకి కూడా మగ సంతానం లేదు. 3 కూతుర్లు కలరు రుద్రమాదేవికి. వాళ్ళు ఎవరు అంటే రుద్రమాదేవి యొక్క 3 కూతుర్లు ఎవరు అంటే
ముమ్మడమ్మ, ముమ్మడమ్మ, రుయ్యమ్మ, రుద్రమ్మ. ముమ్ముడమ్మ, రొయ్యమ్మ, రుద్రమ్మ అనేటువంటి ముగ్గురు కూతుర్లు కలరు. ఈ ముమ్ముడమ్మ అనేటువంటి ఆ కూతురిని మహదేవుడు అనేటువంటి కాకతీయ వంశానికి చెందినటువంటి వ్యక్తికే ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రుయ్యమ్మ అనేటువంటి రుయ్యమ్మని అన్నల దేవుడు అనేటువంటి వ్యక్తి ఇందులూరి అన్నయ్య అనేటువంటి వ్యక్తికిచ్చి వివాహం చేయడం జరుగుతుంది. రుయ్యమ్మని ఇందులూరి అన్నయ్యకి, ముమ్ముడమ్మని మహదేవుడికిచ్చి వివాహం చేయడం జరుగుతుంది. రుద్రమ్మను ఎవరికిచ్చి పెళ్లి చేసింది అనేటువంటి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే దొరకటం లేదు. అంటే రుద్రమాదేవికి కూడా మీకు ఇంతకుముందే చెప్పాను, రుద్రమాదేవి ఎవరిని పెళ్లి చేసుకుంది అంటే నిడదవోలు చాళుక్య రాజైనటువంటి చాళుక్య వీరభద్రుడిని వివాహం చేసుకోవడం జరిగింది. ఈ నిడదవోలు చాళుక్య రాజైనటువంటి చాళుక్య వీరభద్రుడికి రుద్రమాదేవికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ముమ్ముడమ్మ, రొయ్యమ్మ, రుద్రమ్మ అనేటువంటి ముగ్గురు కూతుర్లు కలరు. ముమ్ముడమ్మని కాకతీయ వంశానికి చెందినటువంటి మహదేవుడికి ఇచ్చి వివాహం చేసింది. రుయ్యమ్మని ఇందులూరి అన్నయ్య మంత్రికిచ్చి వివాహం చేసింది. ఇలా ఇది రుద్రమాదేవికి కూడా మగ సంతానం లేదు. అంటే వీళ్ళకు కూడా ముగ్గురు కూతుర్లే పుట్టడం జరిగింది. కొడుకులు లేరు. ఎవరికి అంటే రుద్రమాదేవికి. ఈ రుద్రమాదేవి యొక్క విజయాలలో అంటే రుద్రమాదేవి దాదాపు 20 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించింది. రాజ్యాన్ని తన యొక్క కంట్రోల్లో ఒక పురుషుడు ఎలాగైతే రాజ్యాన్ని పరిపాలించాడో అలాగే పరిపాలించింది. రుద్రమాదేవి యొక్క విజయంలో ప్రధాన పాత్ర, ఈ రుద్రమాదేవికి బాగా సపోర్టు చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే రేచర్ల ప్రసాదిత్యుడు అనేటువంటి వ్యక్తి, దానితో పాటు గోన గన్నారెడ్డి అనేటువంటి వ్యక్తి, ఈయనతో పాటు కాయస్థ వంశానికి చెందినటువంటి రాజులు. అంటే కాయస్థ వంశానికి చెందినటువంటి పరిపాలకులు. ఇప్పుడే చెప్పాను, కాయస్థ వంశస్థులు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు అంటే కడప ప్రాంతాన్ని పరిపాలించారు అని చెప్పాను. ఈ కాయస్థ వంశస్థులు, రేచర్ల ప్రసాదిత్యుడు, దానితో పాటు ఈ గోనగన్నారెడ్డి అనేటువంటి వాళ్ళు ఈ రుద్రమాదేవికి పరిపాలనలో బాగా సహాయం చేయడం జరిగింది. రాజ్యంలో జరిగినటువంటి తిరుగుబాట్లన్నింటినీ కూడా అణిచివేయడంలో ఈమెకు కోఆపరేట్ చేయడం జరిగింది. ఈ రుద్రమాదేవి వేయించినటువంటి ప్రధాన శాసనం ఇన్స్క్రిప్షన్, రుద్రమాదేవి వేయించినటువంటి ప్రధాన శాసనం ఏంటి అంటే మల్కాపురం శాసనం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రుద్రమాదేవి వేయించినటువంటి ప్రధానమైనటువంటి శాసనం ఏంటి అంటే మల్కాపురం శాసనం అనేటువంటిది. ఇది మల్కాపురం శాసనం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే మనకు తుళ్ళూరు, అంటే అంతకుముందు రాజధానిగా ప్రకటించినటువంటి అమరావతి ప్రాంతం క్యాపిటల్ రీజియన్లో తుళ్ళూరు దగ్గర మల్కాపురం అనేటువంటి గ్రామాన్ని ఒక శివగురువుకు దానమిస్తూ మల్కాపురం అనేటువంటి ఒక శాసనాన్ని వేయించడం జరిగింది. ఇది ఒక ఊరి పేరండి. శాసనాలు ఆ పేర్లు ఎలా వస్తాయి? ఎక్కడైతే శాసనాలు దొరుకుతాయో ఆ ఊరి పేరు మీదుగా త్రిప్రాంతకం శాసనం త్రిప్రాంతకంలో దొరికింది, దుర్గి శాసనం దుర్గిలో దొరికింది, అలహాబాద్ శాసనం అలహాబాద్లో దొరికింది. ఇలా ఎక్కడైతే దొరుకుతాయో, ఏ ఊర్లో అయితే దొరుకుతాయో ఆ పేర్లతో పెట్టి పిలవడం జరుగుతుంది. ఈ మల్కాపురం శాసనంలో ఏమని ఉంటుంది అంటే మల్కాపురం అనేటువంటి గ్రామాన్ని ఒక శివ పండితుడికి దానం ఇస్తున్నట్టు చెప్పడం జరిగింది. దానితో పాటు ఆ రోజుల్లోనే స్త్రీల కోసం ప్రసూతి సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఎప్పుడు ఎగ్జామ్లో అడిగేటువంటి బిట్టండి. స్త్రీలకు
ప్రసూతి సౌకర్యాలు అంటే మెటర్నిటీ ఫెసిలిటీస్ అనేటువంటివి, మెటర్నిటీ ఫెసిలిటీస్, ప్రసూతి సౌకర్యాలు, డెలివరీకి సంబంధించినటువంటి హాస్పిటల్స్ను కూడా కట్టించాను, ప్రసూతి సౌకర్యాలను కూడా ఉన్నాయి అని చెప్పింది ఏ శాస్త్రంలో అంటే మల్కాపురం శాసనంలో వేయించింది రుద్రమాదేవి. వేయించింది ఎవరు అంటే రుద్రమాదేవి. మరి ఈ రుద్రమాదేవి కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఒక యుద్ధం, లేకపోతే ప్రధానంగా ఎవరితోటి అంటే మెయిన్ యుద్ధం ఎవరితోటి చేసింది అంటే దేవగిరి ప్రాంతాన్ని పరిపాలించినటువంటి యాదవరాజు, దేవగిరి ప్రాంతాన్ని పరిపాలించిన యాదవరాజు మహదేవుడితోటి చేసింది. దేవగిరి ప్రాంతాన్ని సంబంధించినటువంటి రాజు, యాదవులు దేవగిరి ప్రాంతాన్ని పరిపాలించారు. వీళ్ళనే ఏమని పిలుస్తారు అంటే సేవనులు అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ యాదవులు లేకపోతే సేవనుల రాజు అయినటువంటి మహదేవుడు రుద్రమాదేవి ఒక స్త్రీ అని భావించి రుద్రమాదేవి పైన అంటే ఒక ఈమె యొక్క రాజ్యాన్ని ఈజీగా ఆక్రమించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇతడు కాకతీయ సామ్రాజ్యంపై యుద్ధం ప్రకటించాడు. రుద్రమాదేవి ఈ యుద్ధంలో మహదేవుడిని ఓడించి అతడిని దేవగిరి వరకు తరిమేసింది అని తెలుస్తుంది. ఇలా రుద్రమాదేవి మహదేవుడిని ఓడించి దేవగిరి వరకు తరిమి కొట్టింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే విద్యానాథుడు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి గ్రంథం ద్వారా తెలుస్తుంది. విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి గ్రంథంలో రుద్రమాదేవి యాదవరాజైనటువంటి మహదేవుడిని ఓడించింది, మహదేవుడిని ఓడించి దేవగిరి వరకు తరిమి కొట్టింది అనేటువంటి విషయం విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది. దీనికి ఇంకా కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ మహదేవుడు వేయించినటువంటి నాణాలు అనేటువంటివి, మహదేవుడు అంటే యాదవులకు సంబంధించినటువంటి నాణాలు అనేటువంటివి కొన్ని లక్షల కొలది ఎక్కడ దొరికాయి అంటే కాకతీయ సామ్రాజ్యంలో దొరకడం జరిగింది. దీనిని బట్టి మహదేవుడు రుద్రమాదేవి చేతిలో ఓడిపోయి రుద్రమాదేవికి కానుకగా కొన్ని లక్షల కొలది బంగారు నాణాలను సమర్పించాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇలా యాదవరాజు అయినటువంటి మహదేవుడిని ఓడించింది రుద్రమాదేవి. మరి ఈ రుద్రమాదేవి ఎలా చనిపోయింది అంటే ఈ కాకతీయ సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్నటువంటి, కాకతీయ సామ్రాజ్యంతో మంచి రిలేషన్స్ కలిగి ఉన్నటువంటి కాయస్థ వంశము అనేటువంటిది, ఈ కాయస్థ వంశము అనేటువంటిది రాయలసీమ ప్రాంతంలో కడప పరిసర ప్రాంతాలను పరిపాలించింది కాయస్థ వంశం. ఈ కాయస్థ వంశానికి సంబంధించినటువంటి అంబదేవుడు, కాయస్థ వంశానికి సంబంధించినటువంటి అంబదేవుడు అనేటువంటి వ్యక్తి కాకతీయ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేశాడు. రుద్రమాదేవి యొక్క పరిపాలనని వ్యతిరేకించడం జరిగింది. దీనితో రుద్రమాదేవి అదేవిధంగా తన యొక్క సేనాధిపతి అయినటువంటి మల్లికార్జునుడు ఇద్దరూ కలిసి ఈ అంబదేవుడి యొక్క తిరుగుబాటును అణిచివేయడం కోసం బయలుదేరుతారు. కాకపోతే ఈ రుద్రమాదేవి మరియు మల్లికార్జునుడు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు చందూపట్ల అనేటువంటి ప్రాంతంలో అంబదేవుడి చేతిలో మరణించాడు అనే ఒక శాసనం తెలియజేస్తుంది. ఆ శాసనం పేరే చందూపట్ల శాసనం. ఈ చందూపట్ల శాసనం ఎక్కడుంది అంటే నల్గొండ. చందూపట్ల శాసనం ఎక్కడుంది అంటే నల్గొండ జిల్లాలోని చందూపట్ల అనేటువంటిది ఒక ప్రాంతం పేరు. ఇక్కడ దొరికినటువంటి శాస్త్రం చందూపట్ల శాస్త్రం. ఈ చందూపట్ల శాస్త్రాన్ని వేయించింది అంబదేవుడు. ఈ అంబదేవుడు వేయించినటువంటి చందూపట్ల శాస్త్రం అనేటువంటిది ఎవరి యొక్క ఎవరి యొక్క చనిపోవడం గురించి చెప్పింది. ఎవరు చనిపోవడం గురించి చెప్పింది అంటే రుద్రమాదేవి చనిపోవడం గురించి.
ఏమని చెప్తుంది? కాయస్థ అంబదేవుడు ఒక శాసనం వేయించుకున్నాడు, చందు పట్ల శాసనం. ఏమని వేపించుకున్నాడు ఈ శాసనంలో అంటే, రుద్రమాదేవిని మరియు మల్లికార్జున్ని ఇద్దరినే కూడా చంపేశాను అని చెప్పుకున్నాడు. ఏ శాసనం అంటే చందు పట్ల శాసనం. చాలా చాలా ఇంపార్టెంట్. రుద్రమాదేవి యొక్క మరణం గురించి తెలియజేసే శాసనం చందు పట్ల శాసనం వేయించింది అంబదేవుడు. ఏ వంశానికి చెందినవాడు అంటే కాయస్థ వంశానికి చెందినటువంటి వాడు. అంటే అంతకుముందు కాకతీయులకు సామంతులుగానే ఉంటాడు. కాకపోతే రుద్రమాదేవి పరిపాలించే టయానికి కాయస్థ వంశం అనేటువంటిది, కాయస్థ వంశానికి చెందినటువంటి అంబదేవుడు రుద్రమాదేవిపై తిరుగుబాటు చేస్తాడు. ఈ రుద్రమాదేవి అంబదేవుడి యొక్క తిరుగుబాటును అణచివేయడానికి తన యొక్క సేనాధిపతి అయినటువంటి మల్లికార్జున్తో కలిసి బయలుదేరుతుంది. కాకపోతే వీళ్ళిద్దరూ కూడా మరణించారు అంబదేవుడి చేతిలో అని ఏ శాసనం చెప్తుంది అంటే చందు పట్ల శాసనం. ఇప్పుడు కడప దగ్గర ఉండేటువంటి గండికోట ప్రాంతం, అంటే పెద్ద కోట ఉండేది చూడండి. ఆ గండికోట చెరువు అనేటువంటిది, ఆ గండికోట అనేటువంటిది ఏ వంశం వాళ్ళు నిర్మించారు అంటే కాయస్థ వంశం వాళ్ళు. కడప దగ్గర ఉండేటువంటి ఆ గండికోట పెద్ద కోటని, అదేవిధంగా గండికోట చెరువుని, ఈ రెండిటిని కూడా ఎవరి కాలంలో నిర్మించబడింది, ఏ వంశం వాళ్ళు నిర్మించారు అంటే కాయస్థ వంశం వాళ్ళు. చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు ఈ కాయస్థ వంశీయులు. ఇది ఎవరికి సంబంధించింది అంటే రుద్రమాదేవి. రుద్రమాదేవి ఎప్పుడైతే అంబదేవుడి చేతిలో మరణించిందో, రుద్రమాదేవి తర్వాత ఎవరు రాజ్యానికి వచ్చారు అంటే రుద్రమాదేవి యొక్క మనవడైనటువంటి, రుద్రమాదేవి యొక్క కూతురు కొడుకైనటువంటి, ఇంతకుముందే చెప్పాం, ముమ్ముడమ్మ మరియు మహదేవుడు, ముమ్ముడమ్మ మరియు మహదేవుడికి జన్మించినటువంటి ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి, రుద్రమాదేవి యొక్క మనుమడు ప్రతాపరుద్రుడు రాజ్యానికి రావడం జరిగింది. ఇతడినే రెండవ ప్రతాపరుద్రుడు అని కూడా పిలుస్తారు. రుద్రమాదేవి యొక్క మనవడు, రుద్రమాదేవి యొక్క పెద్ద కూతురు అయినటువంటి ముమ్ముడమ్మకి మరియు మహాదేవుడికి జన్మించినటువంటి వ్యక్తి ప్రతాపరుద్రుడు, రెండవ ప్రతాపరుద్రుడు. మనకి ఇంతకుముందు వీడియోస్లో రుద్రదేవుడిని, అంటే ప్రసిద్ధి చెందినటువంటి కాకతీయుల్లో మొదటి వాడైనటువంటి రుద్రదేవుడిని మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా పిలుస్తారు అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇతడిని ఏమని పిలుస్తారు అంటే రెండవ ప్రతాపరుద్రుడు అని పిలుస్తాం. కాకతీయుల్లో చిట్ట చివరి రాజు, చాలా ప్రసిద్ధి చెందిన రాజు రుద్రమాదేవి యొక్క మనుమడు ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు. రుద్రమాదేవి రాణిగా ఉన్న సమయంలోనే పరిపాలనా వ్యవహారాల్లో, అంటే పరిపాలనా వ్యవహారాలను చూసుకుంటూ ఉండేటువంటి వాడు రెండవ ప్రతాపరుద్రుడు. రుద్రమాదేవి చనిపోయిన వెంటనే సింహాసనానికి రావడం జరిగింది. ఈ రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థానంలోని ప్రముఖ కవి విద్యానాథుడు. ఇతడు సంస్కృత భాషలో ప్రముఖ కవి, సంస్కృత భాషలో గొప్ప కవి విద్యానాథుడు. ఈ విద్యానాథుడు రెండవ ప్రతాపరుద్రుడి గురించి మరియు కాకతీయుల గురించి ఒక ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి సంస్కృత గ్రంథాన్ని రాయడం జరిగింది. ప్రతాపరుద్ర యశోభూషణం ఏ భాషలో రాశారు అంటే సంస్కృత భాషలో రాశారు. ఈ ప్రతాపరుద్ర యశోభూషణాన్ని సంస్కృత భాషలో రాసినటువంటి వ్యక్తి విద్యానాథుడు. ప్రతాపరుద్రుడి యొక్క పరిపాలన గురించి, ప్రతాపరుద్రుడి యొక్క గొప్పదనం గురించి వివరించింది ఈ శాస్త్రంలో, ప్రతాపరుద్ర యశోభూషణంలో. ఎప్పుడైతే రెండవ ప్రతాపరుద్రుడు రాజ్యానికి వచ్చాడో, రాజ్యానికి వచ్చిన వెంటనే కాయస్థ వంశంపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు. కాయస్థ వంశంపై దాడి చేశాడు. ఈ కాయస్థ వంశానికి చెందినటువంటి అంబదేవుడిని ఓడించాడు. కాయస్థ వంశాన్ని కాకతీయ సామ్రాజ్యంలో కలిపేసుకోవడం జరిగింది. అంటే రాయలసీమ ప్రాంతాన్ని, కడప ప్రాంతాన్ని ఈ కాకతీయ సామ్రాజ్యంలో కలిపేసుకోవడం జరిగింది. ఈ రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి ఆస్థానంలో ఒక ప్రముఖ నృత్యకారిణి, డాన్సర్ ఉండేటువంటిది, అంటే కళాకారిణి ఉండేటువంటిది. ఆవిడ ఎవరు అంటే మాచల్ దేవి అనేటువంటి ప్రముఖ నృత్యకారిణి, డాన్సర్ ఎవరి యొక్క ఆస్థానంలో ఉండేటువంటిది అంటే రెండవ ప్రతాపరుద్రుడి యొక్క ఆస్థానంలో ఉండేటువంటిది. అదేవిధంగా
రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంటే సమ్మక్క సారలమ్మలకు సంబంధించినటువంటి స్టోరీలు కూడా. ఈ సమ్మక్క సారలమ్మలకు సంబంధించినటువంటి స్టోరీ అనేటువంటిది ఇది సపరేట్గా చెప్పుకోవచ్చండి. చిన్న స్టోరీ ఉండిద్ది. ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ఈ ఏదైతే ప్రచారంలో ఉందో స్టోరీలు అనేటువంటివి ఏ రాజు కాలంలో జరిగాయి అంటే రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో జరిగాయి. మాచల్దేవి అనేటువంటి ప్రముఖ డాన్సర్ ఉండేటువంటిది. సమ్మక్క సారలమ్మలకు సంబంధించినటువంటి స్టోరీ కూడా కథ కూడా ఈ కాలంలోనే రెండవ ప్రతాపరుద్రుడి కాలంలోనే జరిగింది అని నమ్మడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి రాజ్యానికి వచ్చిన వెంటనే రాజ్యంలో చాలా చేంజెస్ తీసుకురావడం జరిగింది. అలా ఆయన తీసుకొచ్చినటువంటి చేంజెస్లో ప్రముఖమైనటువంటి చేంజ్ ఏంటి అంటే నాయంకర విధానాన్ని బలోపేతం చేయడం. నాయంకర విధానం అంటే ఏంటి అంటే మొత్తం ప్రతాపరుద్రుడి రాజ్యంలో 77 మంది నాయంకరులు ఉండేటువంటి వాళ్ళు. ఈ 77 మంది నాయంకర్లు ఇంతకుముందు అంటే మనకు అక్బర్ కాలంలో కనిపిస్తుందండి మున్సబ్దారీ వ్యవస్థ అనేది. ఈ మున్సబ్దారీ వ్యవస్థ అనేటువంటిది దేనిని పోలి ఉండేది అంటే నాయంకర విధానాన్ని పోలి ఉండేది. మున్సబ్దారీ వ్యవస్థ అయినా నాయంకర విధానం అన్నా ఏంటి అర్థం ఏంటి అంటే ఎవరైతే నాయంకరుగా నియమించబడతాడో, ఎవరినైతే నాయంకరుగా అపాయింట్ చేస్తారో అతను కొంత ప్రాంతంపై అధికారాన్ని కలిగి ఉంటాడు. ఆ ప్రాంతంలో వచ్చేటువంటి ట్యాక్స్ను మొత్తాన్ని కూడా కలెక్ట్ చేస్తాడు. ఆ ప్రాంతంలో వచ్చేటువంటి ట్యాక్స్ను మొత్తాన్ని కలెక్ట్ చేసి అందులో కొంత భాగాన్ని తన సైన్యాన్ని పోషించుకోవడం కోసం ఉపయోగించుకుంటాడు. మిగిలిన కొంత భాగాన్ని రాజుకు అప్పగించడం జరుగుతుంది. అంటే నాయంకర్లుగా నియమించబడినటువంటి వాళ్ళు సొంతంగా సైన్యాన్ని పోషించాలి. ఈ సొంతంగా పోషించినటువంటి సైన్యాన్ని రాజుకు ఎప్పుడైతే అవసరమవుతుందో అప్పుడు రాజుకు సహాయంగా పంపించాలి. అంటే యుద్ధం జరిగేటువంటి సమయంలో నాయంకర్లకు సంబంధించినటువంటి సైన్యం అనేటువంటిది రాజుకు సహాయంగా పంపించాలి. కొంత ప్రాంతంపై అధికారం కలిగి ఉండి ట్యాక్స్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వచ్చినటువంటి ట్యాక్స్ని కొంత మొత్తాన్నేమో సైన్యాన్ని పోషించడానికి, మరికొంత మొత్తాన్నేమో రాజుకు అప్పగించాలి. ఈ సైన్యం అనేటువంటిది రాజుకు ఎప్పుడైతే అవసరమవుతుందో అప్పుడు రాజుకు సహాయంగా పంపించాలి. దీనినే నాయంకర విధానం అంటారు. ఈ నాయంకర విధానాన్ని బాగా అంతకుముందు గణపతి దేవుడి కాలం నుంచి కూడా నాయంకర విధానం ఉన్నప్పటికీ ఈ నాయంకర విధానాన్ని బలోపేతం చేసి బాగా అంటే దానికి ఒక స్టెబిలిటీని కల్పించి, ఒక రూపును కల్పించి 77 మంది నాయంకర్లను నియమించాడు. కాకపోతే ఈయన నియమించినటువంటి నాయంకరుల్లో అంతకుముందు ఉన్నటువంటి కాకతీయ రాజులు అనేటువంటి వాళ్ళు ఈ అన్ని కులాల వాళ్ళకి అంటే ఇక్కడ రెడ్డి, వెలమ, కాపు అందరికీ కూడా ప్రయారిటీ ఇచ్చాడు. కాకపోతే ఈ రెండవ ప్రతాపరుద్రుడు ఎవరిని ఎక్కువగా నాయంకర్లుగా నియమించాడు అంటే వెలమ కులస్తులకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. వెలమలకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చాడు నాయంకర్లుగా నియమించడంలో. దీనితో ఆటోమేటిక్గా సామాజికంగా రెడ్లు అప్పటికే బలోపేతమై ఉంటారు. రెడ్లు అనేటువంటి వాళ్ళు, ఈ రెడ్లు, వెలమలు, అదేవిధంగా కమ్మ వీళ్ళందరికీ కూడా సామాజికంగా విభేదాలు అనేటువంటివి రావడం జరిగింది. అంటే కుల సమీకరణాలు అనేటువంటివి మారిపోవడం జరిగింది. ఎప్పుడైతే కాకతీయ రాజు అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడు వెలమలకు ప్రయారిటీ ఇచ్చాడో మిగతా కులాల్లో డిస్సాటిస్ఫాక్షన్ అనేటువంటిది, అసంతృప్తి అనేటువంటిది రావడం జరిగింది. ఈ కులాల మధ్య వచ్చినటువంటి ఈ కొట్లాటలే తర్వాత కాలంలో కాకతీయ సామ్రాజ్యం అనేటువంటిది అంతరించిపోవడానికి, అదేవిధంగా కాకతీయ సామ్రాజ్యం అనేటువంటిది అంతరించిపోయి ముస్లిం సామ్రాజ్యం అంటే ముస్లింలు అనేటువంటి వాళ్ళు కొంతకాలం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఈ కులాల మధ్య జరిగినటువంటి కొట్లాటలే. వీళ్ళకి అందరూ కలిసికట్టుగా లేకపోవడంతో
ఈ ముస్లింలు అనేటువంటి వాళ్ళు దండయాత్రలు చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని ఓడించడం జరిగింది, కాకతీయ సామ్రాజ్యాన్ని అంతం చేయడం జరిగింది, చిట్ట చివరి కాకతీయ రాజు ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి. మరి ఈ రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా తురుష్కుల దండయాత్ర, అంటే తురుష్కులు అంటే ముస్లింల దండయాత్ర అనేటువంటిది జరిగింది. ఈ రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో ఈ తురుష్కులు లేకపోతే ముస్లింల దండయాత్ర అనేటువంటిది జరిగింది. మొత్తము రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో దాదాపు 8 సార్లు ముస్లింల దండయాత్రలు జరిగాయి అని చెప్పేసి 8 సార్లు ముస్లిం దండయాత్రలు జరిగాయి అని చెప్పి రెడ్డి రాణి అయినటువంటి అనితల్లి వేయించినటువంటి కలువచేరు శాసనం, రెడ్డి రాణి అయినటువంటి అనితల్లి వేయించినటువంటి కలువచేరు శాసనం, అదేవిధంగా ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించినటువంటి విలాస తామ్ర శాసనం. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ శాసనాలు మళ్ళీ వస్తాయి, ఈ అన్ని శాసనాలు మళ్ళీ వస్తాయి. ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించినటువంటి విలాస తామ్ర శాసనం, అదేవిధంగా విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం, విద్యానాథుడు రాసినటువంటి సంస్కృత గ్రంథం ప్రతాపరుద్ర యశోభూషణం. ఈ 3 అంటే అనితల్లి వేయించినటువంటి కలువచేరు శాసనం, అదేవిధంగా ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించినటువంటి విలాస తామ్ర శాసనం, అదేవిధంగా విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి బుక్స్ ఆంధ్రదేశంపై, కాకతీయ సామ్రాజ్యంపై మొత్తం ముస్లింలు అనేటువంటి వాళ్ళు 8 సార్లు దండయాత్రలు చేశారు అని చెబితే ముస్లిం చరిత్రకారులు, ముఖ్యంగా అమీర్ ఖుస్రూ లాంటి వాళ్ళు, ముస్లిం చరిత్రకారులు అమీర్ ఖుస్రూ లాంటి వాళ్ళు, మిగిలిన ముస్లిం చరిత్రకారులు ఆంధ్రదేశంపై 5 సార్లు మాత్రమే దాడి జరిగింది, ముస్లింలు 5 సార్లు దాడి చేశారు అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ముస్లింల దండయాత్రల వలన కాకతీయ సామ్రాజ్యం అనేటువంటిది అంతరించిపోయింది. రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి ఈ ముస్లింల చేతిలో ఓడిపోవడం జరిగింది. మొత్తం 5 తురుష్కుల దండయాత్రలకు సంబంధించి, 5 ముస్లిం దండయాత్రలకు సంబంధించి మనకు చరిత్రలో వివరాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి. 5 ముస్లిం దండయాత్రలు ఎప్పుడెప్పుడు జరిగాయి అనేటువంటిది ఒకసారి చూసుకుందాం. ఎవరు చేశారు, ఎలా జరిగాయి అనేటువంటి దానికి సంబంధించి చూసుకుందాం. మొత్తం ముస్లింలకు సంబంధించి ముస్లింలు 5 దండయాత్రలు చేశారు అని చెప్పుకున్నాం. ఈ ఆంధ్రదేశంపై మొదటి ముస్లిం దాడి అన్న, కాకతీయ సామ్రాజ్యంపై మొదటి ముస్లిం దాడి అన్న, రెండవ ప్రతాపరుద్రుడిపై మొదటి ముస్లిం దాడి అన్న అన్నీ ఒకటే. ఇవన్నీ ఆంధ్రదేశంపై మొదటి ముస్లిం దాడి ఎప్పుడు జరిగింది అంటే 1303వ సంవత్సరంలో జరిగింది. మొట్టమొదటిసారిగా ముస్లిం దాడి అనేటువంటిది, తురుష్కుల దండయాత్ర అనేటువంటిది 1303వ సంవత్సరంలో జరిగింది. అప్పుడు రాజు రెండవ ప్రతాపరుద్రుడు. మరి 1303వ సంవత్సరంలో అప్పుడు ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి రాజుగా ఉన్నాడు. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి 1303వ సంవత్సరంలో తన యొక్క సేనాధిపతి అయినటువంటి ఫక్రుద్దీన్ జునా అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ కాకతీయ సామ్రాజ్యంపై దాడి చేయించడం జరిగింది. అలా ఆంధ్రదేశంలో మొదటి ముస్లిం దండయాత్ర ఏ సంవత్సరం జరిగింది అంటే 1303వ సంవత్సరంలో. ఎవరు చేయించారు? మొదటి ముస్లిం దాడి చేయించినటువంటి రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో మొదటిసారిగా కాకతీయ సామ్రాజ్యంపై లేకపోతే ఆంధ్రదేశంపై దాడి జరిగింది? అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో. ఈ దండయాత్రలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఫక్రుద్దీన్ జునా. కాకపోతే కాకతీయ సైన్యం
ఈ ఫక్రుద్దీన్ జునాను ఓడించడం జరిగింది, ముస్లిం సైన్యాలను ఓడించడం జరిగింది. దీనితో ముస్లిం సైన్యం అనేటువంటిది ఢిల్లీకి పారిపోవడం జరిగింది. ఇలా మొదటి ముస్లిం దండయాత్ర అనేటువంటిది ఫెయిల్ అయింది. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి తన యొక్క రెండవ దాడిని 1309 సంవత్సరంలో రెండవ దాడిని 1309 సంవత్సరంలో చేయించాడు. ఎవరి ద్వారా చేయించాడు అంటే అప్పుడు కూడా ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి తన యొక్క సేనాధిపతి అయినటువంటి మాలిక్ కపూర్ ద్వారా ఈ రెండవ ప్రతాపరుద్రుడిపై దాడి చేయించాడు. మాలిక్ కపూర్ అనేటువంటి వ్యక్తి రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి కాకతీయ సైన్యాలను ఓడించడం జరిగింది. దీనితో ఈ ప్రతాపరుద్రుడు మాలిక్ కపూర్తో అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ తోటి సంధి చేసుకోవడం జరిగింది. సంధి చేసుకొని ప్రతి సంవత్సరము కప్పం చెల్లించడానికి అంటే కొంత డబ్బు చెల్లించడానికి ఒప్పుకొని ఈ ఢిల్లీ సుల్తాన్లకు సామంతులుగా ఉంటాము అని చెప్పి ఢిల్లీ సుల్తాన్కు లొంగిపోయి పరిపాలించాడు. ఢిల్లీ సుల్తాన్కు సబార్డినేట్గా పరిపాలిస్తాను అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాడు. ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు. ఇలా కాకతీయ సామ్రాజ్యం అనేటువంటిది 1309 సంవత్సరంలో జరిగినటువంటి రెండవ ముస్లిం దండయాత్రలో భాగంగా ముస్లింలకు ఢిల్లీ సుల్తాన్లకు సామంత రాజ్యంగా మారిపోయింది. ఇది రెండవ దాడి. నెక్స్ట్ మూడవ దాడి అనేటువంటిది 1316 సంవత్సరంలో జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయిన తర్వాత ముబారక్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి రాజయ్యాడు. కాకపోతే అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయిన వెంటనే ఢిల్లీ అంటే ఆ ముస్లిం రాజ్యంలో జరిగినటువంటి అలజడులను బేస్ చేసుకొని ఇంకా నేను ఢిల్లీ రాజులకు కప్పం చెల్లించను, డబ్బు చెల్లించను అని ఈ రెండవ ప్రతాపరుద్రుడు అంటే కప్పం చెల్లించడానికి, డబ్బు చెల్లించడానికి నిరాకరించడంతో రెండవ ప్రతాపరుద్రుడు దగ్గర నుంచి ఈ కప్పం కప్పం తీసుకెళ్ళడానికి, అతడిని మళ్ళీ ఓడించడానికి ముబారక్ ఖిల్జీ తన యొక్క సేనాధిపతి అయినటువంటి ఖుస్రూ ఖాన్ను పంపించడం జరిగింది. ఈ ఖుస్రూ ఖాన్ అనేటువంటి వ్యక్తి రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి అతని చేత కప్పం అనేటువంటిది కట్టించుకోవడం జరిగింది. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయిన తర్వాత రెండవ ప్రతాపరుద్రుడు ముస్లిం రాజ్యాలను ఎదిరించడంతో డబ్బు కట్టడానికి ఇతను యాక్సెప్ట్ చేయకపోవడంతో అతని దగ్గర నుంచి కప్పం తీసుకెళ్ళడానికి ఈ ముబారక్ ఖిల్జీ ఖుస్రూ ఖాన్ను పంపించాడు. ఖుస్రూ ఖాను ఈ రెండవ ప్రతాపరుద్రుని ఓడించి ఇతని వద్ద నుంచి కప్పం వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ నాలుగవ ముస్లిం దండయాత్ర అనేటువంటిది 1320-21 సంవత్సరంలో అంటే 1321-22 సంవత్సరంలో జరిగింది నాలుగవ ముస్లిం దండయాత్ర. ఖిల్జీ వంశం తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని అంటే ఖిల్జీ వంశం తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని ఎవరు పరిపాలించారు అంటే తుగ్లక్ వంశం వాళ్ళు పరిపాలించడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్లు అంటే 5 రాజవంశాల వాళ్ళు. బానిస వంశం మొదటగా ఢిల్లీని పరిపాలించింది బానిస వంశం, తర్వాత ఖిల్జీ వంశం, తర్వాత తుగ్లక్ వంశం, తర్వాత సయ్యద్ వంశం, లాస్ట్గా లోడీ వంశం. ఇలా 5 రాజవంశాలను కలిపి ఏమని పిలుస్తారు అంటే ఢిల్లీ సుల్తాన్లు. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. ఈ 5 వంశాల వాళ్ళను కలిపి ఏమని పిలుస్తారు అంటే ఢిల్లీ సుల్తాన్లు అని పిలవడం జరిగింది. ఖిల్జీ వంశం తర్వాత ఎవరు పరిపాలనలోకి వచ్చారు అంటే తుగ్లక్ వంశం వాళ్ళు పరిపాలించడం జరిగింది. తుగ్లక్ వంశం వాడైనటువంటి గియాజుద్దీన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి రాజు అవ్వడం జరిగింది. గియాజుద్దీన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి రాజు అవ్వడం జరిగింది. మళ్ళీ ముబారక్ ఖిల్జీ చనిపోయిన వెంటనే రెండవ ప్రతాపరుద్రుడు ఢిల్లీ రాజులకు కప్పం చెల్లించడం మానివేశాడు. దీనితో మళ్ళీ గియాజుద్దీన్ తుగ్లక్ తన
జునా ఖాన్. ఇతడినే తర్వాత కాలంలో ఏమని పిలిచారు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్, పిచ్చి తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ లేకపోతే పిచ్చి తుగ్లక్ అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. ఈ జునా ఖాన్ లేకపోతే మహమ్మద్ బిన్ తుగ్లక్కి ఇంకొక పేరు కూడా ఉంది, ఉలుగు ఖాన్ అనేటువంటి పేరు కూడా కలదు. ఉలుగు ఖాన్ అనేటువంటి పేరు కూడా కలదు. చూడండి, 4వ ముస్లిం దాడి అనేటువంటి 1321-22 సంవత్సరంలో 2వ ప్రతాపరుద్రుడు కప్పం కట్టడం మానివేస్తే అతని చేత కప్పం కట్టించడానికి గియాజుద్దీన్ తుగ్లక్ తన కొడుకైనటువంటి జును ఖాన్ లేకపోతే ఉలుగ్ ఖాన్ లేకపోతే మహమ్మద్ బిన్ తుగ్లక్ను పంపిస్తే, ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ లేకపోతే జునా ఖాన్ అనేటువంటి వ్యక్తి కాకతీయుల చేతిలో ఓడిపోవడం జరిగింది. అంటే కొంచెం బ్యాక్ స్టెప్ అనేటువంటిది వేయడం జరిగింది. కాకతీయుల చేతుల్లో ఓడిపోవడం జరిగింది. యుద్ధం బాగా జరిగేటువంటి సమయంలో మహమ్మద్ బిన్ తుగ్లక్కి ఒక న్యూస్, అంటే అక్కడ ఉండేటువంటి అతని యొక్క జ్యోతిష్యుడైనటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క జ్యోతిష్యుడైనటువంటి ఉబయ్యద్ అనేటువంటి వ్యక్తి, మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క జ్యోతిష్యుడైనటువంటి ఉబయ్యద్ అనేటువంటి వ్యక్తి ఒక న్యూస్ చెప్తాడు తుగ్లక్కి. ఏమని న్యూస్ చెప్తాడు అంటే జునా ఖాన్ మీ యొక్క ఫాదరు అంటే గియాజుద్దీన్ తుగ్లక్ చనిపోయాడు అనేటువంటి న్యూస్ చెప్తాడు. అంటే ముందే ఇమాజిన్ చేసుకుంటాడు. జ్యోతిష్యులు అంటే వాళ్ళకి జరగబోయేది మొత్తం తెలుస్తుంది అని ఫీల్ అవుతారు. ఆ జ్యోతిష్యుడు ఉబయ్యద్ అనేటువంటి వ్యక్తి ఏమని చెప్పాడు అంటే మీ తండ్రి చనిపోయాడు అనేటువంటి ఫాల్స్ న్యూస్ చెప్పడంతో ఎప్పుడైతే తన తండ్రి చనిపోయాడు అనే న్యూస్ తెలిసిందో వెంటనే ఢిల్లీకి పయనమవుతాడు. ఎవరు అంటే ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్. యుద్ధాన్ని వదిలేసి ఢిల్లీకి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేటువంటి ముస్లిం సైన్యాలను దేవగిరి వరకు తరిమి కొట్టారు. ఎవరు అంటే కాకతీయులు. ఇలా 4వ ముస్లిం దండయాత్ర అనేటువంటిది ఫెయిల్ అయ్యింది. మహమ్మద్ జునా ఖాన్ అనేటువంటి వ్యక్తి కాకతీయులను ఓడించలేకపోయాడు. గియాజుద్దీన్ తుగ్లక్ ఏమీ చనిపోలేదు అప్పటికి. కాకపోతే ఆయన ఊహించాడు, ఉబయ్యద్ అనేటువంటి వ్యక్తి ఇమాజిన్ చేసి ఒక ఫాల్స్ న్యూస్ అంటే గియాజుద్దీన్ తుగ్లక్ చనిపోయాడు అనేటువంటి విషయం జునా ఖాన్కు చెప్పడంతో జునా ఖాన్ యుద్ధాన్ని విరమించి వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి సైన్యాలను కాకతీయులు ఓడించడం జరిగింది. దేవగిరి వరకు తరిమి కొట్టడం జరిగింది. నెక్స్ట్ 5వ ముస్లిం దండయాత్ర అనేటువంటిది 1323 సంవత్సరంలో జరిగింది. 1323 సంవత్సరంలో 5వ ముస్లిం దండయాత్రప్పుడు కూడా ఢిల్లీ సుల్తాన్ ఎవడు అంటే గియాజుద్దీన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి. మరి ఈ గియాజుద్దీన్ తుగ్లక్ అంటే దేవగిరి వరకు వెనక్కి వెళ్ళినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్కి తన తండ్రి చనిపోలేదు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇలా ఒక కాకతీయుల చేతుల్లో ఓడిపోయాను అనేటువంటి భావాన్ని డైజెస్ట్ చేసుకోలేక వెంటనే మళ్ళీ కాకతీయులపై దాడికి రావడం జరుగుతుంది. సడన్గా మళ్ళీ దాడికి రావడంతో కాకతీయులు ప్రిపేర్డ్గా ఉండరు. అంటే ఇప్పుడే కదా ఓడించాము తుగ్లక్ని, అప్పుడే యుద్ధానికి రాడు అనుకుంటారు. కాకపోతే వెంటనే యుద్ధానికి రావడంతో ప్రిపేర్డ్గా లేనటువంటి కాకతీయ సైన్యాలని, అదేవిధంగా అప్పటికే సామాజికంగా కులపరమైనటువంటి విభేదాలతోటి బలహీనమైనటువంటి కాకతీయ సైన్యాలని ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ లేకపోతే జునా ఖాన్ సైన్యం అనేటువంటిది ఓడించడం జరిగింది 1323 సంవత్సరంలో. ఇలా రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి ఇతడిని బందీగా చేసి ఢిల్లీకి పంపిస్తున్నటువంటి సమయంలో ఈ అవమానాన్ని భరించలేక 2వ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలుస్తుంది. అంటే ఈ ముస్లింల చేతిలో ఓడిపోయి ఢిల్లీకి బందీగా వెళ్తున్నటువంటి ఎవరు 2వ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో అంటే అవమానాన్ని భరించలేక నర్మదా నదిలో దూకి మరణించాడు అనేటువంటి విషయం మనకు ఎలా తెలుస్తుంది, ఏ శాస్త్రం ద్వారా తెలుస్తుంది అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2వ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని ఏ శాస్త్రం ద్వారా తెలుస్తుంది అంటే
ప్రోలయ, ఇంతకుముందే చెప్పాను, ముసునూరి ప్రోలయ నాయకుడు. ముసునూరి వంశం అనేటువంటిది కాకతీయుల తర్వాత పరిపాలించినటువంటి ఒక వంశం. ఈ ముసునూరి వంశానికి సంబంధించినటువంటి ముసునూరి వంశాన్ని స్థాపించినటువంటి ప్రోలయ నాయకుడు విలాస తామ్ర శాసనాన్ని వేయించడం జరిగింది, లేకపోతే విలాస శాసనాన్ని వేయించడం జరిగింది. ఇది ఎక్కడ దొరికింది అంటే విలాస శాసనం అమలాపురం దగ్గర దొరికింది. ఈ ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించినటువంటి విలాస తామ్ర శాసనం అనేటువంటిది రెండో ప్రతాపరుద్రుడి యొక్క మరణం గురించి చెప్పింది. రెండో ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి మరణించాడు అనేటువంటి విషయం చెప్పింది విలాస తామ్ర శాసనం. అదేవిధంగా రెడ్డి రాణి అయినటువంటి రాజమండ్రి ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రెడ్డి రాణి అనితల్లి వేయించినటువంటి కలువచేరు శాసనం కూడా, అనయితల్లి వేయించినటువంటి కలువచేరు శాసనం కూడా రెండో ప్రతాపరుద్రుడి యొక్క మరణం గురించి చెప్పింది. రెండవ ప్రతాపరుద్రుడు ముస్లింల చేతిలో ఓడిపోయి, మహమ్మద్ బిన్ తుగ్లక్ చేతిలో ఓడిపోయి ఢిల్లీకి బందీగా వెళ్తున్నటువంటి సమయంలో అవమానాన్ని భరించలేక నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి విషయం ఈ ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించినటువంటి విలాస తామ్ర శాసనం, అదేవిధంగా రెడ్డి రాణి అనితల్లి వేయించినటువంటి కలువచేరు శాసనం ద్వారా తెలుస్తుంది. ఇలా దాదాపు 300 సంవత్సరాలు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి కాకతీయ వంశము అనేటువంటిది అంతరించిపోవడం జరిగింది. కాకతీయుల్లో చిట్ట చివరి రాజు ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు. ఈ రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో జరిగినటువంటి, అంటే రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో పరిపాలనలో ప్రముఖమైనటువంటి మార్పు ఏంటి అంటే రాజ్యంలో, అదేవిధంగా ఉద్యోగాలలో, రాజ ఆస్థానంలో వెలమలకు బాగా ప్రయారిటీ రావడం జరిగింది. ఈ వెలమలకు ప్రయారిటీ ఇవ్వడంతో మిగతా కులాల వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి, అంటే మిగతా కులాల వాళ్ళు అందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది, వెలమలను వ్యతిరేకించడం జరిగింది. కులపరమైనటువంటి డివిజన్ అనేటువంటిది, క్యాస్ట్ డివిజన్ అనేటువంటిది జరిగింది. సైన్యం అనేటువంటిది బలహీనమైపోయింది. ఈ రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి ఈ శ్రీశైలం పరిసర ప్రాంతాల్ని, అంటే శ్రీశైలం ప్రాంతాన్ని సందర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈ త్రిపురాంతకం మరియు ఈ శ్రీశైలం ప్రాంతంలో ఉండేటువంటి అడవులని, చాలా అడవులుంటే ఆ అడవులన్నింటినీ కూడా కొట్టించి అక్కడ ఆ అడవులన్నింటినీ కూడా వ్యవసాయ భూములుగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కూడా ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు. ఎవరు రెండవ ప్రతాపరుద్రుడు అంటే రుద్రమాదేవి యొక్క మనమడు. ఇలా రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి 1289 సంవత్సరం నుంచి 1323 సంవత్సరం వరకు పరిపాలించడం జరిగింది. 1323 సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యం అనేటువంటిది అంతమైపోవడం జరిగింది. ఇది కాకతీయులకు సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర. నెక్స్ట్ వీడియోలో కాకతీయులకు సంబంధించినటువంటి పరిపాలనా విధానం, సామాజిక విధానం, ఆర్థిక విధానం, వీటన్నిటికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.